కొట్టినా సరే మాకు ఆశ్రయం కల్పించు చాలు అని అంటే, ఆకీషు రాజు దావీదు మహాయుద్ధ శూరుడు కాబట్టి, ఓకే మా దేశంలో ఉండవు, నీకేం పర్వాలా, మాకు ఎప్పుడైనా కావాల్సి వస్తే సహాయం చేయి అని అంటే దావీదు సహాయం చేస్తాను అన్నాడు. తీరా యుద్ధం వచ్చింది. ఎవరి మీద యుద్ధం తెలుసా? ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చింది. దావీదు ఎవరి తరఫున పోరాడాలి? ఇశ్రాయేలు తరఫున పోరాడాలి. కానీ ఎవరి తరఫున పోరాడడానికి లేచాడో తెలుసా? ఫిలిష్తీయుల తరఫున పోరాడడానికి లేచాడు. తప్పు, దావీదు నువ్వు పోరాడాల్సింది ఇశ్రాయేలు తరఫున, కానీ ఇప్పుడు నువ్వు పోరాడుతుంది ఫిలిష్తీయుల తరఫున. ఎవరికి వ్యతిరేకంగా? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు వ్యతిరేకంగా. తప్పు కదా దావీదు? ఖచ్చితంగా తప్పు. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. మనం తప్పు చేస్తే సైతాను మన మీద దాడి చేస్తాడు. దయచేసి వినండి, తప్పు చేయడానికి దావీదు వెళ్ళాడు. దావీదు నిజంగా తప్పు చేస్తున్నాడు. సైతాను అమాంతంగా వచ్చి దాడి చేశాడు. ఎవరి మీద దాడి చేశాడు? దావీదు బహుగా ప్రేమించిన